తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నర్సింగాపురంలో పరువు హత్య చోటు చేసుకుందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే నర్సింగాపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక 4వ తేదీ ఆత్మహత్య మరణించిన అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ తర్వాత ఆ కుటుంబం సభ్యులు ఆ అమ్మాయి మృతదేహాన్ని ఖననం చేయకుండా కాల్చివేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి స్నేహితుడు, ఆ అమ్మాయి ప్రియుడు అయిన ఏదైతే మిట్టపాలెం సమీప గ్రామమైన మిట్టపాలెంకి చెందిన అజయ్ ఈ విషయం మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు నిన్న ఆ మృతదేహాన్ని ఏదైతే అక్కడున్న అవశేషాలను తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అదేవిధంగా ప్రస్తుతం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లి, అమ్మాయి తాత చంద్రగిరి పోలీసులు అదుపులో ఉన్నారు. వారు విచారణ చేస్తున్న నేపథ్యం ఇది. అసలు ఎందుకు ఇష్యూ చోటు చేసుకుంది, ఆ అమ్మాయి మరణం వెనుక కారణాలు ఏమంటే కేవలం తన ప్రేమను, తాను ఆ అమ్మాయిని ప్రేమించడం వల్లనే ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబం దారుణంగా హత్య చేసిందని అజయ్ అంటున్నాడు. ప్రస్తుతం మనతో అజయ్ ఉన్నాడు. అసలు అజయ్, ఆ అమ్మాయికి నీకు ఎలా పరిచయము, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మాయితో పరిచయం? 4 ఇయర్స్ నుంచి. అమ్మాయి ఇప్పుడు ఇంటర్ ఎన్నో తరగతి ఏం చదువుతుంది? సెకండ్ ఇయర్ చదువుతుంది. అంటే అమ్మాయి 9వ తరగతిలో ఉన్నప్పుడు నీకు పరిచయం. ఆ. ఆ తర్వాత ఏం జరిగింది? ఎప్పుడు మీరు అమ్మాయితో వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిందని వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? నేను 10th ఉన్నప్పుడు, ఆ అమ్మాయి 10th ఉన్నప్పుడు ఇద్దరం కలుసుకొని తోడుకొని పొడిచాను. ఆ అమ్మాయి వచ్చేసింది ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఏదో మ్యారేజ్ చేస్తానని చెప్పి కుందుకి వాళ్ళ బావతో ఎవరితోనో. దాంతో ఆ అమ్మాయి వచ్చేసే కుందుకి అటు నుంచి నేను తోడుకొని మా ఇంటికి తోడుకెళ్ళాను. అక్కడ నుంచి వద్దునన్న కేసు అవుతుంది అది ఇదంటే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి వదిలేద్దాం అనుకున్నాను. పోలీస్ స్టేషన్ తీసుకొద్దాం అంటే మళ్ళీ నువ్వు నాకు దక్కవు, నేను ఇంకా మా అమ్మాయిని ఇంటికి పోతే మా ఇంట్లో వాళ్ళని చంపేస్తారు, లేకపోతే ఎరువుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అనే కుందుకి ఏడ్చేకుందుకి నేను అటు నుంచి అమ్మాయిని తోడుకొని పొడిచాను. తోడుకొని పొడిసి వేరే చోట పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని 4 రోజులు బయటే ఉండిపోయినాము. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి మా ఇద్దరిని మళ్ళీ తర్వాత పట్టుకొచ్చినారు. అప్పుడు కేసు అయితే పెట్టలేదు మా మీద. ఇద్దరు ఫ్యూచర్లో పోతాయి అనేసి అటు నుంచి మళ్ళీ వచ్చేసాము. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత 8 మంత్స్ దాకా ఆ అమ్మాయికి నాకు కాంటాక్ట్ లేకుండా ఉండింది. ఆ అమ్మాయి అప్పుడు కన్జ్యూవ్ అయిందంట, నాకు తెలియదు. అంటే నువ్వు 8 మంత్స్ దూరంగా ఉంటే కన్జ్యూవ్ అవుతుందా, లేకపోతే అంతకుముందు మీరు ఒక నెల రోజులు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కన్జ్యూవ్ అయింది. ఆ విషయం నాకు చెప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదు. 8 నెలలు తను ఎవరికి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండానే ఇంట్లోనే ఉండింది. 8వ నెలలోనే ఇంట్లోనే డెలివరీ అయిందంట. డెలివరీ అయ్యింది, మగబిడ్డ పుట్టినాడంట. తను ఏడుస్తా ఆడుకుంటా ఉన్నాడంట. ఆ అమ్మాయికి బ్లీడింగ్ అవుతానే ఉన్నిందంట. మా ఏదో రాలేదనేసి ఇంట్లోనే పెట్టుకొని ఎవరికి 3వ గంటకి గడి చెప్పలేదంట వాళ్ళమ్మ. ఆ అమ్మాయి చెప్పడం ఏమంటే నాకు మా అమ్మాయి చంపేసింది బిడ్డని అని చెప్పింది నాకు. ఆ తర్వాత అమ్మాయితో నీకు ఎప్పుడు మళ్ళీ మాట్లాడేవా అమ్మాయి? నేను జైలుకి వెళ్ళేటప్పుడు. అంటే నీ మీద అంటే 8 నెలల తర్వాత కేసు పెట్టారా, ఫోక్సో కేసు అంతకుముందు పెట్టారా? 8 నెలల తర్వాత సార్. ఆ అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత సార్ హాస్పిటల్కి దొడుకొని పోయారు. హాస్పిటల్లో ఎక్కడ జాయిన్ చేసుకోలేదనేసి అటు నుంచి అక్కడే కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత నేను డ్యూటీ నుంచి వచ్చాను, నాకు ఏ విషయం అనేది కూడా తెలియదు. అటు నుంచి నేరుగా స్టేషన్ తీసుకొని అటు నుంచి నేరుగా నన్ను జైలుకి పంపించేశారు. అక్కడికి వెళ్ళాకే నాకు తెలిసింది ఈ విషయాలన్నీ. అమ్మాయి నిన్ను జైల్లో కలిసిందా? కలిసింది సార్. అక్కడికి వచ్చి తను నాకు ఇంటర్వ్యూలు పెట్టి తనే బెయిల్ కోసం పోరాడి నన్ను తీసుకొచ్చింది. బెయిల్ ఎవరు? మీ అమ్మాయి ఇప్పించిందా బెయిల్? ఇంట్లో వాళ్ళు ఎంత చేశారు, కాకపోతే అమ్మాయి కొద్దిగా సపోర్టింగ్ చేసింది. మరి ఈ వారం క్రితం 4వ తేదీ అమ్మాయి సూసైడ్ అని చనిపోయిందని అంటున్నారు. అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ చంపిందని నువ్వు అంటున్నావు. అసలు ఏమన్నా ఈ మధ్య నీతో మాట్లాడింది అమ్మాయి? మాట్లాడాను సార్. ఏం చెప్పింది? మొన్న ఒకసారి వాళ్ళ తాత, వాళ్ళ మామ, వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని అంగడికి పంపించారంట. వాళ్ళది మిద్దె పైన ఇల్లు, ఈ అంగడికి పంపించారంట. అమ్మాయి స్లిప్ అయి పడిపోయిందంట. పడిపోయి నిలబడుకునే ముందుకి వాళ్ళు మాట్లాడుకునేందంట. దొంగచాటుగా వింటా ఉన్నిందంట. ఆ ఏమి ఇంక వినదు, మనకు పరువు తీసేస్తుంది, మన కులం మతం ఇవన్నీ మన ఇదైపోతుంది, ఆ ఎమ్మికి విషయం పెట్టి చంపేయాలి అని చెప్పింది. అది ఈరోజు రాత్రికి నాకు విషయం పెట్టేస్తారంటారా, నన్ను చంపేస్తారంటారా అని నాకు చెప్పింది సార్. దానికి నేను లడ్డు అదంతా ఏం చేయబాక, నువ్వు తినద్దు, నేను వస్తాను, నేను కాపాడుకుంటాను అని చెప్పినాను. నీకెప్పుడు తెలిసిందా అమ్మాయి చనిపోయిందని? నాకు చనిపోయిన తర్వాత మరుసటి నైట్ తెలిసింది. మరి నువ్వు తెలిసిన వెంటనే పోలీసులకు కంప్లైంట్ నువ్వే చేసావా?
నన్ను ఇంట్లో వాళ్ళు మా పే- మా 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 వాళ్ళు పంపిలే బయట. ఇంకా నన్ను ఏమైనా అమ్మాయినే చంపుకున్నారు కదా, నువ్వు ఒక లెక్క, వాళ్ళకి నిన్ను కూడా ఏమైనా చేస్తారు వాళ్ళు అని చెప్పి నన్ను ఇంట్లో లాక్ చేసేసారు. ఎవరికి తెలియకుండా పోలీస్ స్టేషన్ కాడికి పోయి నేనే చెప్పాను. అదే పోలీసులు నిన్న వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ఏమైనా విచారణలో తెలియదంటున్నా, ఏం చెప్పారా నీకేమైనా పోలీసులు? నాకేం చెప్పలేదు సార్, నాకు ఇంకా ఏం తెలియదు. అమ్మాయి 10th ఉన్నప్పుడు నువ్వు అమ్మాయితో బయటికి వెళ్ళి అంటే తోడుకొని వెళ్ళావు. సరే, అప్పుడు అమ్మాయి మైనర్ అని తెలుసు కదా, నువ్వు డిగ్రీ వరకు చదువుతున్నావు కదా, ఇట్లా బయటికి వెళ్ళడం తప్పని తెలియదా నీకు? తెలుసు కానీ సార్, కానీ దక్కదని తను వేరే వాళ్ళు పెళ్లి చేయడం కూడా తప్పే కదా సార్. అప్పుడు ఆ అమ్మాయి అమ్మాయికి పెళ్లి చేయడం తప్పనేది కాదు, నువ్వు చదువుకున్నావు, నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు, ఈ విధంగా మైనర్ అమ్మాయితో వెళ్తే కేసు అవుతుందని నీకు తెలుసు కదా. ఈ కేసుల గురించి తెలుసు సార్ నాకు. అంటే నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు, ఫోక్సో కేసు, ఈ చట్టాల గురించి ఏం తెలియదు. ఫోక్సో గురించి అంతకు తెలుసు సార్. అప్పుడు నార్మల్గా కేసులు అవుతాయని తెలుసు కానీ ఈ ఫోక్సో ఇవన్నీ తెలియదు, మాకు తెలియదు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి నీతో ఎప్పుడైనా గొడవకు దిగిందా? తరచుగా అమ్మాయిని కొట్టడం, హింసించడం, నీతో డైరెక్ట్ ఎప్పుడైనా మాట్లాడి ఉంటుంది సార్. మాట్లాడింది నాతో మాట్లాడి నన్ను తిడతా ఉంటుంది నా బట్ అది ఇదని. డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చి నీతో గొడవ ఎప్పుడైనా పెట్టుకుందా? ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు సార్. మీ ఇంట్లో వాళ్ళ మీద గొడవ పెట్టుకుందా? లేదు సార్. మరి ఇంకా అమ్మాయి తల్లి చంపిందని నువ్వు ఎట్లా ఆరోపిస్తావు? ఆ రోజు నైట్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశారు సార్, 3వ తేదీ నైట్. ఆ అమ్మాయి ఇంట్లో రచ్చ జరిగింది. ఆ అమ్మాయితో మాట్లాడాము. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కలిసి నాకు ఫోన్ చేయించింది. ఆ అమ్మాయి జైలు నుంచి బయట వస్తానే వాళ్ళ ఇంట్లో రచ్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి ఇంకా మాట్లాడుతున్నావు, కలుస్తున్నావు, నేను వాడితో వెళ్ళిపోతాను, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు వేరే వాడిని ఇచ్చేసినా కానీ నేను ఒప్పుకోను నేనే అనేసి మాట్లాడే రోజు ఇంట్లో రచ్చలు జరుగుతూ ఉన్నాయంట. అందుకనేసి వాళ్ళ నాన్న పోయేసి ఫోన్ చేశాను నాకు 1 గంట కాడ. ఫోన్ చేసి, నాకు పెద్ద కూతురు అంటే ప్రాణం రా, నీకు ఇచ్చి చేస్తాను, నువ్వు ఎట్టు పోషిస్తావు, నీకు ఎంత వస్తుంది అన్నీ అడిగారు. నేను అన్నీ చెప్పాను, బాగా చూసుకుంటాను, నాకు తల్లి లేదు, మా అమ్మ చనిపోయింది, మా అమ్మలాగా చూసుకుంటా, నాకు ఇచ్చి పంపించాను, నేను చూసుకుంటాను, ఇప్పుడే తీసుకొచ్చి వదలమంటారు అని కూడా అన్నీ అడిగినారు నన్ను. అన్నీ నేను చెప్పినాను. అంటే ఆ రోజు నైట్ అందరూ మాట్లాడుకుని నా కూతురుతో మాట్లాడి ఫోన్ చేస్తానని చెప్పినాడు సార్. దాని తర్వాత ఫోన్ చేయలేదు. ఆ రోజు మార్నింగ్ 4వ తేదీ మార్నింగ్ నాకు మెసేజ్ చేసింది 11:30 దాకా సార్. మొత్తం మీద ఆ అబ్బాయి చెప్తున్నది ఏమంటే, ఆ అమ్మాయి ఇష్యూకి సంబంధించి ఆ అమ్మాయి తనను చంపుతారని ఎవరైతే ఆ మైనర్ బాలికకు సంబంధించి తల్లిదండ్రులు చంపడానికి ప్లాన్ చేశారో, ఈ నేపథ్యంలో తనకు మెసేజ్ చేసింది. ఈ విషయంలో తానే పోలీసులకు ఫిర్యాదు చేశానని అజయ్ అంటున్నారు. అజయ్ యొక్క అమ్మమ్మ కానీ మేనమామ ఉన్నారు. అజయ్ది నెత్తకుప్పం అయితే చిన్న వయసులోని తల్లి మరణించడంతో అమ్మమ్మ మేనమామ కలిసి పెంచుకున్నారు. అంటే ఇంతకుముందు పోక్సో కేసు కింద అరెస్ట్ అయినప్పుడు మీరే బెయిల్ మీద తీసుకొచ్చారు. అప్పుడు మీ అబ్బాయికి చెప్పలేదా ఇంకా స్టాప్ చేయండి గొడవ? వద్దని చెప్పాము, ఇంక పోవద్దు, అటు పోవద్దు, రావద్దు, ఇంక వదిలేరా, ఇంక మర్చిపో అని చెప్పాము. అయినా కానీ ఏదో వీళ్ళు ఫోన్లలో ఏదో చేసుకుంటారు, మళ్ళీ ఏడబోతారు, ఏం వస్తారో తెలియదు. మళ్ళీ ఆడికి పోయడం ఏం లేదు. అప్పుడు మీ మీదకి గొడవకు వచ్చిందా మీ ఇంటి మీదకి కానీ? ఇక్కడికే వచ్చింది, పోలీసు వాళ్ళనే తోడుకోండి, ఇక్కడికే వచ్చి మన ఇంటి మీదకే ఎక్కడికే పోలీసు వాళ్ళని తోడుకొని. మీ మీద ఏమన్నా అప్పుడు గొడవ చేశారు? గొడవ చేశారంటే వాళ్ళ నాన్నే నన్ను కూడా కొట్టారు. అంటే వీడు పరారు అయిపోయినప్పుడు, ఆ పాపను తీసుకెళ్ళిపోయినప్పుడు నన్ను కొట్టినారు, వాళ్ళ నాన్న కొట్టారు. అంటే వాళ్ళు ఏడున్నారు చెప్పు అని వాళ్ళు కొట్టారు. మాకు దొరకలేదు, మేము ఏడున్నాం ఎతకుతున్నాము, మళ్ళీ నమ్మండి ఎతకుతున్నాము అని చెప్పి మా బండ్లోంచి పిల్లకాయలను తీసుకెళ్ళి ఏడాడినా ఎతికినాము, మాకు దొరకలేదు. మళ్ళీ లాస్ట్లో పోలీసు వాళ్ళు నాయుడుపేట పక్క ఎండ ఉన్నారు వీళ్ళు, అంటే వాళ్ళే పట్టినారు, వాళ్ళే పట్టుకొచ్చి ఇప్పుడు చిన్న వయసు కదా అబ్బాయిది, అమ్మాయిని ఇటు తీసుకెళ్ళడం తప్పని నువ్వు ఆ రోజు చెప్పినాం సార్. ఇట్లా పని చేయొద్దు నైనా, మనకు వద్దు ఆ బిడ్డ అని కూడా చెప్పినాము. ఆ పాపే వచ్చేస్తుందమ్మా. నేను అమ్మాయి చనిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సార్ మాకు ఆ బిడ్డను పంపించినా కూడా మేము చూసుకుంటాం సార్. మా బిడ్డను చెడిపోసింది, పోతే పని లేదు, దాని బిడ్డన్న బాగుండి అనుకున్నాం సార్. వాళ్ళు అంత పని చేస్తారని మాకు తెలియదు సార్. వాళ్ళు మాకు ఏం ఎందుకు చంపింటారు అనుకుంటారు? ఈ క్యాస్ట్ ఫీలింగ్తో ఆ పని చేసింది. ఆ పొద్దు స్టేషన్లో ఉన్న పొద్దు ఇద్దరిని ఒకసారి పెట్టి వాళ్ళ అమ్మను ఏమిని ఈయన్ని ఒక దగ్గర పెట్టి మాట్లాడేటప్పుడు సార్ కాడ నుంచి లేచి కక్కుంటూ వచ్చింది అని చూసి అయితే
అప్పుడు అంటే ఆ రోజు బయట వెళ్ళిపోయినారు కదా. అప్పుడు తోడుకొచ్చినప్పుడు ఇటు పట్టుకోపోయింది అంది కూడా సార్ వాళ్ళు లోగాకు దోసుకొని కూర్చున్నారు. లోగాకు దోసుకొని కూర్చున్నారు సార్ వాళ్ళు. పోము అక్కడగా ఏంది అనేసి ఆడనే గొడ్లు బెరికేసింది. ఆ పిల్లలకు దండ ఒకటి ఉంటే దండ బెరికేసింది. అన్నీ బెరికేసింది, ఏమీ లేకుండా బయట తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ గొడ్డలు తగిలిచ్చింది. తోడుకొని ఏదో కొట్టి తిట్టితే కూడా ఆ పిల్ల ఎనికి తిరిగి చూస్తూ ఉండదు. ఈ సాయి ఈ స్టేషన్లో ఉన్నాడు అట్ట చేసుకొని తోడుకొని పూడ్చింది. పోతే పోనీ ఇంకేం చేద్దామని మేము భయపడిపోయినాము. ఆమెతో కూడా మాట్లాడేదానికి కూడా మా బిడ్డనే దండిచ్చినాం సార్. చిన్న వయసు కదా పాపకు, వీళ్ళు ఏం చేసేస్తారో ఏమో అని అట్ట బయలుదేరి పడినాం సార్. 4 నెలలు ఉన్నాడు సార్ చిత్తూరు జైల్లో. ఏదైతే అమ్మమ్మ అదే అజయ్ వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ మేనమామ కానీ అజయ్ కానీ చెప్తున్న దాన్ని అంటే ఖచ్చితంగా ఏదైతే ఇది పరువు హత్య అని వారు చెప్తున్నారు. ముఖ్యంగా తమ మనవడితో ఆ అమ్మాయి 4 నెలల పాటు అజ్ఞాతంలో ఉంది. నెల రోజుల పాటు అజ్ఞాతంలో ఉంది. ఈ సందర్భంగా ఆ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత ఆ అమ్మాయిని ఏదైతే డెలివరీ అయిన తర్వాత చంపేశారు పుట్టిన బాబును. ఆ తర్వాత ప్రస్తుతం ఏదైతే 4వ తేదీ ఈ హత్య చేశారు. ఆ అమ్మాయి హత్య చేసిన వెంటనే మృతదేహాన్ని ఎక్కడ పోలీసులు పంచనామా చేస్తారు, పోస్ట్ మార్టం నిర్వహిస్తారనే భయంతోనే మృతదేహాన్ని కాల్చివేశారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి తానే పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేశానని అజయ్ అంటున్నాడు. అజయ్ తన వల్ల ఆ అమ్మాయి చనిపోయిందనే బాధతో విలవిల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఏదైతే అమ్మాయి తల్లి, అమ్మాయి యొక్క తాత ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు తాము దర్యాప్తు చేస్తున్నాము, విచారణ తర్వాత అన్ని వివరాలు బయట పెడతామని చెప్తున్నారు. కానీ అజయ్ మాత్రం ఖచ్చితంగా ఇది పరువు హత్య, తమది తక్కువ కులమనే ఏదైతే అమ్మాయి తల్లి గతం నుంచి వాదించేది. గతంలో అమ్మాయి 10వ తరగతి చదువుతున్నప్పుడు తాను కొంతకాలం పాటు ఆ అమ్మాయితో బయటకు వెళ్ళాం. ఆ సందర్భంగానే తమ మీద 8 నెలల తర్వాత ఫోక్సో కేసు పెట్టారు. 4 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చాను. ఆ తర్వాతనే ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాను కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు. కానీ ఖచ్చితంగా ఆ అమ్మాయి హత్య చేశారని కూడా అతను చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఏదైతే ఈ అబ్బాయి ఈ మైనర్ బాలిక మరణించిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఆ అబ్బాయి మనోగతం. అతను మాత్రం ఏదైతే తాను 3 సంవత్సరాల పాటు ప్రేమించిన అమ్మాయి ఈ విధంగా దారుణంగా హత్యకు గురైందంటూ ఆవేదనతో చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్,